నమస్తే అండి. ఈరోజు నేను మామిడికాయతో తురుము పచ్చడి తయారు చేశాను. చాలా బాగుంది. మీరందరూ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా వస్తుంది. మీరు వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్భుతః అంటారు. ఓకేనా? సరే, మరి ఇంత టేస్టీ అయిన మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే 3 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. వీటిని నీట్‌గా కడిగేసి తడి లేకుండా ఒక నాప్కిన్‌తో తుడిచి ఆరబెట్టాననమాట. అంటే పచ్చడి ఎప్పుడు చేసినా అండి మనకి తడి అనేది ఉండకూడదు. ఓకే. అంతా డ్రైగానే ఉండాలి. ఓకే అండి. ఇలాంటి ఒక తురుముకునేదాన్ని తీసుకొని ఇప్పుడు ఈ 3 మామిడికాయలని మంచిగా తురిమేసుకుంటాను. ఓకే అండి. 3 మామిడికాయలని తురిమిన తర్వాత ఇదొచ్చిందండి. ఇంత శాతం వచ్చింది. ఇవి వచ్చేసి మామిడికాయ గింజలు ముట్టి అనమాట. సో, అవి తీసేసాను. సో, ఇవి మామిడికాయ తురుమనమాట. మొత్తం నాకొచ్చింది. ఇదిగోండి, ఒక కప్పు తీసుకున్నారు మెజర్మెంట్ కోసం. ఈ కప్పుతో వేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పు వచ్చింది. ఇంకో కప్పు వేస్తాను చూడండి. ఓకే అండి. ఇది సెకండ్ కప్పు. సో 2 కప్పుల మామిడికాయ తురుము అనేది నాకు వచ్చింది. ఇంకా కొంచెమే ఉంది, అది అవసరం లేదు. అంటే వేసుకుందాం పచ్చళ్ళలో, కానీ మెజర్మెంట్కి కౌంట్ చేయాల్సిన అవసరం లేదనేసి నేను అట్లా అన్నాను. ఓకే అండి. ఇప్పుడైతే 2 కప్పుల మామిడికాయ తురుము వచ్చింది కదా. సో మనం ఏం చేయాలంటే అదే కప్పుతో సగానికి ఉప్పు వేయకుండా సగం కంటే కొంచెం తక్కువలో మనము సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పింక్ సాల్టే యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఎట్లాగో మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి బూజు పట్టే ఛాన్స్ ఉండదు. ఓకే. మీరు ఒకవేళ లేదు మేము కల్లుప్పు యూస్ చేస్తాము అంటే కల్లుప్పుని మిక్సీ పట్టుకొని పొడైన తర్వాత ఆ పొడిని మెజర్మెంట్గా తీసుకొని మీ మామిడికాయ తురుము పచ్చడిలో వేసుకోవచ్చు. ఓకే. లేదు అదంతా పెద్ద కష్టము అనుకుంటే మీరు పింక్ సాల్ట్ని డైరెక్ట్గానే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ కంటే కొంచెం తక్కువ పింక్ సాల్ట్ని వేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కారం కూడా అంతేనండి. ఇదిగోండి, సాల్ట్ మీకు సగం కన్నా కొంచెం కిందకే ఉంది చూడండి. కారం కూడా సేమ్ అండి. హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. కొన్నిసార్లు కారాలు కొన్ని ఎక్కువ కారం ఉంటుంది, కొన్ని అంతగా కారం ఉండదు. సో దాన్ని చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, సేమ్ కప్పుతో హాఫ్ కన్నా కొంచెం తగ్గించి కారం అనేది నేను వేసాను. ఒకసారి ఊరికే కలిపెడదాము. ఉప్పు, కారం, మన మామిడికాయ తురుము. ఓకే అండి. ఇప్పుడైతే ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ నువ్వుల నూనె లేదంటే స్కిప్ చేసేయండి. నువ్వుల నూనె ఏంటంటే బలం అనమాట. అందుకని నేను డైరెక్ట్గా వేడి చేయకుండా డైరెక్ట్గానే ఒక 2-3 స్పూన్స్ నువ్వుల నూనె వేసేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో పొడి వేయాలి కదా, దానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట. మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలండి. ఆవాలు వచ్చి ఒక చిన్న స్పూన్, అది. సో 3-4 స్పూన్స్ ఆవాలు అనేది నేను వేసాను. మనకి పోపులు పెట్టి కొన్నప్పుడు మనకు ఒక స్పూన్ ఇస్తాడు కదా, ఆ స్పూన్తో ఒక 3.5 స్పూన్స్ నేను ఆవాలు అయితే వేసాను. తర్వాత జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోండి. డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ ఏం అవసరం లేదు. మెల్లగా మనము సిమ్లోనే పెట్టుకొని వేపుకుంటూ దగ్గరే ఉండి వేపుకోవాలి, లేకపోతే మాడిపోతే మళ్ళీ చేదు వస్తుంది. సో జాగ్రత్తగా దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. ఆవాలు మనకి చిటపట అంటున్నాయి, వినిపిస్తుందండి. సో అంటే మన గింజలు ఏవైతే ఉన్నాయో అవి సీడ్స్ అవి బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసి ఆ స్టవ్ నుంచి పక్కకు పెట్టేశాను. ఎందుకంటే ఆ వేడికి ఇంకా ఇవి కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే
వెల్లుల్లి అండి. వెల్లుల్లి మనం కొన్ని డైరెక్ట్గా మన పచ్చళ్ళలో వేసుకోవాలి, ఇంకొన్ని తాలింపులో వేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా వెల్లుల్లి వేసుకునేవి నేను ఇప్పుడు క్రష్ చేస్తున్నాను, దంచుకొని అవి కూడా నేను డైరెక్ట్ పచ్చళ్ళలో వేసేస్తున్నాను. ఓకే అండి, ఇదిగోండి మిగిలిన ఇప్పుడు వీటిపైన తొక్కు తీసేసి మనము సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి పైన తొక్కు తీసేసి ఇలా కొంచెం లావుగా ఉన్న వెల్లుల్లిని సన్నగా కట్ చేశాను. ఓకే అండి, ఇదైతే చల్లారిపోయింది, మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకుంటాను, పొడి చేసుకుందాం, మెత్తటి పొడి. ఓకే అండి, ఇదిగోండి మనకి మెత్తటి పొడి అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ పొడిని కూడా ఇందులో వేసేద్దాం. సో ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి అది. ఓకే అండి, ఇంకా ఫైనల్గా మనం చేయాల్సిన పని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు కోసము పప్పు నూనె వాడండి. పప్పు నూనె అంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ. నేను ఇప్పుడు వేరుశనగ నూనె అనేది వాడుతున్నాను. ఓకే అండి, కొంచెం తగ్గించి ఆయిల్ వేసుకోండి, కొంచెం ఎక్కువ పడింది. ఓకే అండి, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. అంటే మీ పచ్చడి ఎంత వచ్చిందో దాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి పోపు కోసం. ఓకే అండి, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, అలాగే మనం ముందుగా చిన్న చిన్నగా ఎండుమిర్చి తుంచుకున్నాను. ఆ ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తడి లేకుండా చూసుకోండి. ఓకే, ఇదిగోండి అన్నీ వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకోండి, ఇది మాడిపోతుంది కాబట్టి. ఓకే అండి, కొంచెం వేపుదాము. జస్ట్ ఆ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయితే మనం స్టవ్ ఆపేయచ్చు, లేకపోతే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇదిగోండి ఇంగువ ఒక 2 పించెస్ వేసాను. కొంచెం పసుపు, ఇది కూడా ఒక చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఆల్మోస్ట్ మంది ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది. కొంచెం అయిపోతే మనం స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసిన తర్వాత ఎప్పుడైనా అండి మీరు వేరే స్టవ్ మీద పెట్టేసేయండి, ఎందుకంటే ఆ వేడికి ఇంకా మంది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, నేనైతే తీసి వెనక బర్నర్ మీద పెడుతున్నాను, ఖాళీ బర్నర్ పైన. ఇదైతే చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనం ఈ తురుములో ఈ పచ్చళ్ళలో వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనము ఇందులో చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను మొత్తము. ఆయిల్తో పాటు వేసేయండి. నాకు ఈ పచ్చళ్ళు అంటే అందుకే భయం అండి. ఆయిల్ కానీ, ఉప్పు కానీ, కారం కానీ చాలా పీల్చేస్తాయి. కానీ మనం తినాలి, తప్పదు. పచ్చళ్ళు అంటే మనకి చాలా ఇష్టం కదా. ఓకే అండి, ఇదిగోండి మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. నిజంగా అండి చాలా కమ్మగా ఉంది. మా ఇంట్లో అందరు చాలా బాగుంది అన్నారు. మీరు తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, నన్ను మీరు నమ్మచ్చు. ఓకే, నేను టేస్టీగా ఉన్న వంటలే మీకు చూపిస్తాను, నాకు నచ్చిన వంటలే మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే అండి, దీన్ని కొంచెం చల్లారిన తర్వాత బాటిల్లోకి అయితే వేసేసాను. ఇదిగోండి ఇది 1 kg బాటిల్ అనమాట. 1 kgకి ఇంత వచ్చింది. సో మనం 3 మామిడికాయలు తీసుకున్నాము, ఆ తురుము చేసిన తర్వాత ఇంత వచ్చింది అనమాట. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే నెక్స్ట్ డే పెట్టుకోండి, అదే రోజు పెట్టుకోవద్దు. ఓకే, అంతే అండి, నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోండి, వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఓకే, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.